ధర్మపురం అనే గ్రామం ఎంతో అందంగా ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి జనాలు ఉదయాన్నే లేచి పొలాలకు వెళ్లి కష్టపడి పని చేసుకునేవారు. అదే ఊరిలో ఒక చిన్న పూరి గుడిసెలో రాము, అతని భార్య గౌరీ నివసించేవారు. రాము దగ్గర ఆస్తిపాస్తులు లేవు, కాని అతని చేతుల్లో ఒక అద్భుతమైన మాయ ఉంది. అదే అతని వంట. వాడికి ఏ పని రాకపోయినా వంట మాత్రం అమృతంలా చేస్తాడు. రాము పాత ఇనుప రేకులతో, బంకమట్టితో తనే స్వయంగా ఒక పొయ్యి తయారు చేస్తున్నాడు. అతని భార్య గౌరీ భర్తను చూసి విసుక్కుంటూ బయటకు వచ్చింది. హే భగవంతుడా, నా కర్మ కాలిపోయి ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఊర్లో మగవాళ్లంతా ఉదయాన్నే నాగలు పట్టుకుని పొలాలకు వెళ్లి చెమటోడ్చుతుంటే నా మొగుడు మాత్రం ఈ పాత ఇనుప రేకులతో, మట్టితో పిల్లవాడిలా కుస్తీ పడుతున్నాడు. ఇల్లు గడిచే దారి ఎప్పుడొస్తుందో ఏమో. గౌరీ, నువ్వు తొందరపడకు, నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు చూస్తున్నది కేవలం ఒక మట్టి పొయ్యి కాదు, ఇది మన తలరాతను మార్చే అదృష్టద్వారం. దీనిలో ఎర్రటి నిప్పుల మీద నేను నాటుకోడిని కాలుస్తుంటే ఆ మసాలా వాసనకు ధర్మపురం ఊరంతా మన ఇంటి వైపు, నా తోపుడు బండి వైపు పరుగులు తీసుకుంటూ వస్తుంది చూడు. ఓహో, చాలా విన్నాంలేండి ఇలాంటి ప్రగల్భాలు. గతంలో వానాకాలలో మిరపకాయ బజ్జీల బండి పెట్టినప్పుడు కూడా ఇలాగే గొప్పలు చెప్పారు. అప్పుడు ఏమైంది? ఊరంతా రాలేదు, కాని మీరే వారం రోజుల పాటు మీ బజ్జీలు మీరే తిని కడుపు మంటతో మంచమెక్కారు. నా నగలు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అరే, అప్పుడు ఆ మిరపకాయల్లో కారం కాస్త తగ్గిందే గౌరీ. నా వంటలో ఏ లోపం లేదు, కానీ ఈసారి అలా కాదు. మన అమ్మమ్మ నాటి మసాలాలు నేను స్వయంగా రోట్లో దంచి పెడుతున్నాను. నిప్పుల మీద కాల్చిన ఈ నాటుకోడి ఈ ఊరి జనాలకు ఒక కొత్త రుచిని చూపిస్తుంది. మన కష్టాలు తీరి కాసుల వర్షం కురుస్తుంది చూడు. వర్షం కురుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి కూడా మీరు నా గాజులు తాకట్టు పెట్టి అప్పు చేసి ఈ వంటల బండి పెడుతున్నారు. ఇది కూడా నష్టపోతే నేను నేరుగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ముందే చెప్తున్నాను. రాము గౌరీ మాటలు పట్టించుకోకుండా ఎంతో నమ్మకంతో తన నాటుకోడిని నిప్పుల మీద కాల్చే పొయ్యిని సిద్ధం చేశాడు. మరుసటి రోజు రాము వంటబండి సిద్ధమైంది. అడవి నుంచి తెచ్చిన కట్టెలతో మంట రగిలించాడు. ఎర్రటి నిప్పుల మీద తనే స్వయంగా నూరిన మసాలాలు పట్టించిన నాటుకోడి ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చి కాలుస్తున్నాడు. పసుపు, కారం, ధనియాలు, లవంగాలు కలిపిన ఆ అద్భుతమైన మసాలా వాసన గాలిలో కలిసి ధర్మపురం ఊరంతా వ్యాపించింది. రాము కాలుస్తున్న కోడి ముక్కల వాసనకు ఆకర్షితుడై రాము స్నేహితుడు, ఊర్లో పనికి మాలిన వాడిగా పేరొందిన వెంకన్న పరుగున చొంగ కార్చుకుంటూ అక్కడికి వస్తాడు. ఆహా రాము, నా ముక్కు రంధ్రాలు ఏనాడు ఇంతటి సువాసనను పీల్చలేదురా. అసలు దేవేంద్రుడి లోకంలో అమృతం దగ్గర కూడా ఇంతటి అద్భుతమైన వాసన ఉండదు. నా కడుపులో ఎలుకలు ఏనుగుల్లా పరిగెడుతున్నాయి. ఒక మొక్క ఇటు పడేరా నాయనా, నా ప్రాణం పోయేలా ఉంది. రాము నవ్వుతూ ఒక చిన్న ఎర్రటి కోడి ముక్కను అరిటాకులో పెట్టి ఇస్తూ, తిని చూసి చెప్పు వెంకన్న, నా మసాలా మాయ ఏంటో నీకే తెలుస్తుంది. వెంకన్న ఆ వేడివేడి ముక్కను నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని మంత్రముగ్ధుడై నెమ్మదిగా నములుతున్నాడు. ఓరి నాయను, నా నాలుక మీద స్వర్గం కదలాడుతోందిరా రాము. ఏముందిరా రుచి! ఆ మసాలా ఘాటుకు నా నరాలన్నీ లేచి కూర్చున్నాయి. ఈ రుచి ముందు మహారాజులు తినే విందు కూడా ఎందుకూ కొరగాదురా. నువ్వు దేవుడివురా బాబు. నిజంగానా వెంకన్న? అయితే వెంటనే జేబులోంచి డబ్బులు తీ. ఒక్క అరిటాకు 30 దమిడీలు ఇచ్చేయి. అరే ఏంట్రా, స్నేహితుడి దగ్గర డబ్బులు అడుగుతావా? ఈ బండికి బోనీ చేసిన తొలి కస్టమర్ని రా నేను. నా ఆశీర్వాదమే నీకు పెద్ద పెట్టుబడి. నువ్వు కోటీశ్వరుడివి అయిపోతావురా రాము. రాము బండి దగ్గరికి జనాలు వాసన పసిగట్టి మెల్లిగా రావడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే ఊరి మునసబు భార్య కాంతమ్మ ఆ దారిన అటుగా వస్తోంది. ఆమెకు పేదవాళ్లంటే అస్సలు పడదు. విపరీతమైన అహంకారం. బండిలో నుంచి వస్తున్న నిప్పుల పొగ గాలికి నేరుగా వెళ్లి కాంతమ్మ ముఖానికి తగిలిందే. ఏమిటి రోగం? ఏంట్రా ఈ పొగ? నడివీధిలో ఈ చెత్తబండేంటి? ఎక్కడ్నుంచి వస్తారు ఈ దరిద్రులు? ఈ నల్లటి పొగతో నా ముఖం పాడైపోయింది. నమస్కారం కాంతమ్మ గారు, ఇది నాటుకోడి కాల్చే బండి అండి. నేను మన ఊరి కోసం కొత్తగా ప్రారంభించాను. మీరు ఒకసారి రుచి చూస్తారా అమ్మా? అంతా చాలా శుభ్రంగా చేశాను. ఏమిటి,
నేను ఈ ఊరి మునసబు గారి భార్యను. ఈ రోడ్డు పక్కన నిలబడి నీ నల్లటి బొగ్గుల బట్టీలో కాల్చిన ఈ మురికి కూర తినాలా? నిన్ను ఈ రోడ్డు మీదే కొరడాతో కొట్టాలరా. చూస్తుంటేనే రోత పుడుతోంది. ఈ చేతులు కడుక్కున్నావో లేదో. ఈ చెత్తను ఇక్కడి నుంచి తీసేయ్, లేదంటే మా ఆయనకు చెప్పి నిన్ను ఈ ఊర్లో లేకుండా గెంటేస్తాను. చిచే. కాంతమ్మ అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఊరి పెద్ద భార్యే అంత మాట అనడంతో ఆ బండి దగ్గరకు రావాలనుకున్న జనాలు కూడా మునసబు గారికి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో ఆక్షేపణతో వెనక్కి వెళ్ళిపోయారు. సాయంత్రమైంది. ఒక్కరు కూడా రాము బండి దగ్గరికి రాలేదు. కాంతమ్మ మాటలు ఊరంతా పాకిపోయాయి. రాము చాలా దిగులుగా తన అమ్ముడవని కోడి ముక్కలతో కూర్చున్నాడు. అప్పుడే గౌరీ వచ్చింది. గౌరీ రాము దిగులు చూసి తన బాధను కనిపెట్టి చిరునవ్వుతో, ఏమండి, బండేంటి ఇలా పూర్తిగా ఖాళీగా ఉంది? ఎవరూ రాలేదా? వాసనైతే అదిరిపోయింది కదా. ఏం చెప్పమంటావు గౌరీ? తినేవాడు వస్తే కదా నా వంట రుచి తెలిసేది. ఆ మునసబు గారి భార్య కాంతమ్మ గారు వచ్చి ఈ బండి అసహ్యంగా ఉంది, ఇది తింటే రోగాలు వస్తాయని ఊరంతా దండోరా వేసినట్లు ప్రచారం చేసింది. పరువు గల వాళ్ళెవరూ ఈ పేదవాడి బండి దగ్గరకు రావడం లేదు. ఈ ఊళ్ళో నా వంటకు విలువే లేదు. ఈసారి కూడా నా కష్టమంతా బూడిదైపోయింది గౌరీ. మీరెందుకు అంత త్వరగా ఓడిపోతారు? కాంతమ్మ గారికి డబ్బంటే పిచ్చి, మన పేదరికమంటే చిన్నచూపు. పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ అంటారు. మన నిజాయితీ, మీ చేతి వంట రుచి ఎప్పటికైనా గెలుస్తుంది. మీరు దయచేసి ధైర్యం కోల్పోకండి. అవును రాము, వదిన గారు చెప్పింది నిజం. నాదొక సలహా విను. మన ఊరి జనం ఇంగ్లీష్ పేర్లు ఉంటే ఎగబడతారు. నీ బండికి రాము కోడికూర అని కాకుండా ఏదైనా ఆంగ్లేయుల పేరు పెట్టు. లండన్ కోడికూర అని పెద్ద బోర్డు రాయిద్దాం. అప్పుడు జనం ఖచ్చితంగా ఎగబడతారు. ఒరే వెంకన్న, నీ పిచ్చి సలహాలు నీ దగ్గరే పెట్టుకోరా బాబు. పేరు మారిస్తే రుచి మారుతుందా? నా నేల రుచిని, నా ఊరి మసాలాను నేను ఇంగ్లీష్ పేర్లతో అమ్ముకోలేను. నాకిది చాలు. ఏదో ఒకరోజు నా రుచి గెలుస్తుంది. రాము ఇక్కడ దిగులుగా ఉంటే మరోవైపు కాంతమ్మగారి ఇంట్లో పెద్ద భూకంపం వచ్చినట్లుంది. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? పట్నం నుంచి మా సొంత అన్నయ్య సుబ్బారావు, ఆయన చుట్టాలు ఈరోజు రాత్రికి మా ఇంట్లో విందు భోజనానికి వస్తున్నారు. మా అన్నయ్యకు మాంసం కూరలంటే ప్రాణం. సరిగ్గా ఈరోజే చూసుకుని మా వంటవాడు రంగడు మెట్ల మీద నుండి పడి చెయ్యి విరగొట్టుకున్నాడు. వాడేమో మూలుగుతూ పడుకున్నాడు. ఇప్పుడెలా? మా అన్నయ్య ముందు నా పరువు గంగపాలవుతుందే. సరిగ్గా అప్పుడే పని మీద అక్కడికి వచ్చిన వెంకన్న ఈ మాటలు విన్నాడు. అమ్మగారు, కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెబుతాను. మీ పట్నం బంధువుల వేళ్లు చీకుతూ తినేలా అద్భుతమైన వంట చేసే మనిషి మన ఊర్లో ఒక్కడే ఉన్నాడమ్మా. వాడి చేతిలో మాయ ఉంది. అదే మన రాము. ఆ రోడ్డు పక్కన బండి పెట్టుకున్నాడు కూడా వాడే. ఏమిటి, ఆ రోడ్డు పక్కన చెత్తబండి నడుపుకునేవాడా? వాడిని నా వంటగదిలోకి రానిస్తాననుకున్నావా? వాడి బట్టలు చూస్తేనే రోత. నా ఇంటి పరువు పోతుంది. వాడిని అస్సలు రానివ్వను. మీ ఇష్టం అమ్మగారు. చీకటి పడుతుంది, పట్నం వాళ్ళు వచ్చే సమయం అవుతుంది. ఇంకో గంటలో విందు భోజనాలు సిద్ధం కావాలి. మీకు వేరే దారి లేదు. ఆలోచించుకోండి. కాంతమ్మకు వేరే దారి కనిపించలేదు. పరువు పోతుందన్న భయంతో అయిష్టంగానే రామును పిలిపించింది. రాము ఒక సంచిలో తన సొంత మసాలాలు, వంట సామాన్లతో అక్కడికి వచ్చాడు. చూడు రాము, నాకు వేరే దారి లేక ప్రాణం మీదకొచ్చి నిన్ను పిలిపించాను. కాని గుర్తుపెట్టుకో, నా ఈ శుభ్రమైన వంటగదిలో కణమంతా మురికి ఉండకూడదు. పట్నం నుంచి వచ్చే మా అన్నయ్య చుట్టాలు ఏ చిన్న వంక పెట్టినా కూర బాగోలేదన్నా నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. పైగా నిన్ను ఊళ్ళో నుంచి గెంటొస్తాను. అమ్మగారు, నేను కేవలం డబ్బుల కోసం రాలేదమ్మా. మీ ఇంటికి వచ్చే పట్నం అతిథులు మన ఊరి అతిథులు. మన ఊరి పరువు, మీ ఇంటి పరువు తీయడం ఈ రాముకు ప్రాణం పోయినా ఇష్టం ఉండదు. ఈరోజు మా ఊరి మసాలా ఏంటో మీ పట్నం బంధువులకు రుచి చూపిస్తాను. నా మీద నమ్మకం ఉంచండి. రాము ఇచ్చిన ఆ జవాబుకు కాంతమ్మ ఆశ్చర్యపోయింది. తనని మధ్యాహ్నం రోడ్డు మీద అంత ఘోరంగా అవమానించిన అతను చూపించిన వినయానికి, ఆత్మాభిమానానికి ఆమె మనసులో ఏదో తెలియని బాధ, సిగ్గు కలిగాయి. కాని పైకి ఏమీ అనకుండా వెళ్ళిపోయింది. రాము ఏకాగ్రతతో వంటగదిలో వంట మొదలుపెట్టాడు. గౌరీ కూడా అతనికి సాయంగా వచ్చింది. నిప్పుల మీద మసాలాలు వేగుతుంటే ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. ఏమండి, ఆవిడ మధ్యాహ్నం రోడ్డు మీద మనల్ని, మన బతుకును అంత ఘోరంగా అవమానించింది కదా,
మళ్ళీ ఎందుకు ఇంత కష్టపడి వండుతున్నారు? నా మాట వినండి. ఆ కూరలో కాస్త ఉప్పు కారం ఎక్కువ దట్టించి వేయండి. ఆవిడ నోరు మండాలి. అతిథుల ముందు ఆవిడ పరువు పోవాలి. అప్పుడే ఆవిడ అహంకారం అణుగుతుంది. పిచ్చిదానా, అన్నం పరబ్రహ్మ స్వరూపం. వంట చేసేటప్పుడు మనసులో కోపం, పగ, ప్రతీకారం ఎప్పుడూ ఉండకూడదు. వంటలో మనం కలిపేది కేవలం ఉప్పు కారం కాదు గౌరీ. తినేవాళ్లు చల్లగా ఉండాలని మన స్వచ్ఛమైన ప్రేమను, భక్తిని కలపాలి. అప్పుడే అది అమృతం అవుతుంది. ఆవిడ స్వభావం ఆవిడది, కానీ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం నా వృత్తి ధర్మం గౌరీ. నేను ఒక వంటవాడిని. నా వంటతో మనసుల్ని గెలవాలి, కానీ పగ తెచ్చుకోకూడదు, ఇంకా పగ తీర్చుకోకూడదు. భర్త చెప్పిన ఆ గొప్ప మాటకు గౌరీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. రాత్రి 8 గంటలైంది. పట్నం నుంచి కాంతమ్మ, అన్నయ్య, సుబ్బారావు తన కుటుంబంతో వచ్చాడు. విందు భోజనాలు మొదలయ్యాయి. సుబ్బారావు ఆకులో రాము ఎంతో భక్తిగా వేడివేడి నాటుకోడి కూర వడ్డించాడు. సుబ్బారావు ఆ వాసన పీల్చి మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. నములుతున్న కొద్దీ అతని కళ్ళు ఆనందంతో, ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అబ్బబ్బబ్బబ్బా కాంతం, ఏమిటి అద్భుతం! ఈ నాటుకోడి కూర, ఈ మసాలాల కలయిక నా నాలుక మీద నాట్యం చేస్తున్నాయి కదే. మా పట్నంలో ఎంత పెద్ద హోటల్లో ఎంత ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి రుచి నేను నా జీవితంలో చూడలేదు. నా జీవితంలో ఇది అత్యుత్తమమైన విందు. పట్నం అన్నయ్య మాటలు వినగానే కాంతమ్మకు గర్వంతో పాటు చెప్పలేనంత ఆనందం కలిగింది. అన్నయ్య, ఇదంతా మా ఊరి వంటవాడు రాము ప్రతిభ. వాడి చేతిలో ఏదో మాయ ఉంది. రామయ్య, నువ్వు వంటవాడివి కాదు, దేవతల లోకం నుంచి వచ్చిన నలభీముడివిరా. ఇదిగో ఈ 100 రూపాయలు నీకు నా బహుమతి. నువ్వు రేపే మాతో పట్నం వచ్చేయి. చాలా సంతోషం బాబు, కానీ నాకు ఈ పల్లెటూరు, నా మట్టిపోయి నా భార్య వండి పెట్టే అన్నమే స్వర్గం. ఈ పచ్చని ఊరు వదిలి నేను రాలేను బాబు. మీ కడుపు నిండిందంటే నా కష్టం తీరినట్లే. ఆ మాటలకు కాంతమ్మ మాత్రం సిగ్గుతో తల దించుకుంది. బంధువులు భోజనాలు చేశాక కాంతమ్మ నేరుగా వంటగదిలోకి వెళ్లి రాము, గౌరీల ముందు నిలబడింది. నన్ను క్షమించు రాము. ఉదయం నీ పేరు చూసి రోడ్డు మీద నిన్ను ఎంతగానో అవమానించాను. నేను నీకు అంత అన్యాయం చేసినా కక్ష తీర్చుకోకుండా నీ స్వచ్ఛమైన ప్రేమతో నా పరువును నిలబెట్టావు. మనుషుల విలువ బట్టల్లో కాదు, వాళ్ల గుణంలో ఉంటుందని ఈరోజు నీ వంట రుచి నన్ను చెంపదెబ్బ కొట్టి మరీ నేర్పింది. ఇక ఎన్నడూ నేను పేదవాళ్లను చులకన చేయను. రేపట్నుంచి మన ఊరి సెంటర్లో నీకు ఒక చిన్న హోటల్ కట్టించే బాధ్యత నాది. రాము, గౌరీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి రాము దశ తిరిగిపోయింది. కాంతమ్మ కట్టించిన హోటల్లో రాము, గౌరీ కలిసి అద్భుతమైన వంటలు చేస్తూ ఊరి జనాలకు కడుపు నిండా భోజనం పెట్టారు. అహంకారాన్ని జయించిన రాము వంట రుచి ఆ ఊరిలో ఒక మధురమైన కథగా మిగిలిపోయింది. నీతి: పేదరికాన్ని చేసే పనిని చూసి ఎవరినీ చులకన చేయకూడదు. మనసులో పగ, కోపం లేకుండా స్వచ్ఛమైన ప్రేమతో చేసే ఏ పనైనా అద్భుతాలు సృష్టిస్తుంది. ఆ ప్రేమే ఎప్పటికైనా అహంకారాన్ని ఓడించి మనకు విజయాన్ని అందిస్తుంది. కొండపల్లి గ్రామం చివర ఒక పాత పూరి గుడిసెలో సూరయ్య, అతని భార్య గంగమ్మ నివసించేవారు. వాళ్ళకి పిల్లలు లేరు. సూర్యకు ఏ పని చేతకాదు, బద్ధకం ఎక్కువ. రోజూ ఉదయాన్నే ఒక పాత జోలె భుజాన వేసుకుని ఊరంతా తిరిగి బిచ్చం ఎత్తుకురావడం వాడి వృత్తి. గంగమ్మ చాలా గడుసుది, కాని భర్త తెచ్చిన ఆ కొద్దిపాటి బియ్యం, కూరలతోని సర్దుకుపోతూ అద్భుతంగా వంట చేసేది. ఒకరోజు ఉదయం సూరయ్య ఊర్లో ఒక మోతుబరి జమీందారుగారి ఇంటి ముందుకు వెళ్ళాడు. భవతీ భిక్షాందేహి. అయ్యగారు ధర్మప్రభువులు, ఈ పేదవాడి ఆకలి తీర్చండి. మీ పిల్లా పాపలు చల్లగా ఉంటారు. ఇదిగో సూరయ్య, ఈరోజు మా ఇంట్లో పూజ జరిగింది. ఈ కొత్త బియ్యం తీసుకో, చాలా నాణ్యమైన బియ్యం. సూరయ్య జోలెలో ఆ బియ్యాన్ని పోసింది. ఆ బియ్యం చూడగానే సూరయ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. అమ్మగారు, మీరు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. ఈ కొత్త బియ్యం వాసన చూస్తుంటేనే నా కడుపు నిండిపోయింది. మీకు కోటి దండాలు తల్లి. సూరయ్య ఉత్సాహంగా పరుగు పరుగున తన గుడిసెకు చేరుకున్నాడు. గంగమ్మ, ఓ గంగమ్మ, ఇటు రావే. ఈరోజు మన పంట పండింది. గంగమ్మ లోపల నుండి తడి చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఏంటండి అంత సంబరపడుతున్నారు?
ఎవరైనా బంగారు నాణాలు దానం చేశారా ఏంటి? బంగారం కాదు కాని అంతకంటే గొప్పవి. ఇదిగో చూడు, జమీందారు గారి ఆవిడ వ్రతం చేసి ఈ కొత్త బియ్యం దానం చేసింది. మల్లెపూల్లా ఎలా మెరిసిపోతున్నాయో చూడు. అబ్బా, భలే ఉన్నాయి. ఏమండి, ఈ బియ్యంతో రోజూ తినే గంజి, అన్నం వద్దు. నాకు గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటే నీ ఆలోచన? పాయసం చేద్దామా? కాదండి, ఈ బియ్యంతో రొట్టెలు చేసుకుని తిందాం. రొట్టెలు తినాలని నాకు ఎప్పటినుంచో కోరికగా ఉంది. దానికి నంజుకోవడానికి పచ్చిమిరపకాయల పచ్చడి నేను నూరుతాను. ఆహా, నువ్వు చెప్తుంటేనే నా ప్రాణం లేచిపోతుంది గంగమ్మ. దేవుడు లాంటి ఆలోచన చేశావు. ఇక ఆలస్యం చేయకు, నువ్వెళ్ళి బియ్యం దంచు. నేను వెళ్ళి పచ్చడి పచ్చిమిరపకాయలు కోసుకొస్తాను. మధ్యాహ్నం 1 గంట అయింది. గంగమ్మ ఆ బియ్యాన్ని రోట్లో వేసి మెత్తగా పిండి కొట్టింది. కట్టెల పొయ్యి రాజేసి పెనం పెట్టింది. ఆ పిండితో గుండ్రంగా పెద్దగా రొట్టెలు తడుతోంది. రొట్టె పెనం మీద కాలుతోంది. ఆ పల్లెటూరి ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. సూరయ్య అరుగు మీద కూర్చొని ముక్కులు ఎగబీలుస్తున్నాడు. గంగమ్మ, వాసన అదిరిపోయింది. నా పేగులు ఎప్పుడెప్పుడు తిందామా అని నాట్యం చేస్తున్నాయి. ఎన్ని రొట్టెలయ్యాయి? వస్తున్నాయండి. పిండికి సరిగ్గా 3 పెద్ద రొట్టెలయ్యాయి. ఒక్కో రొట్టె తామరాకంత పెద్దగా ఉంది. ఇదిగో రండి, కూర్చోండి. సూరయ్య వచ్చి విస్తరాకు ముందు కూర్చున్నాడు. గంగమ్మ 3 వేడివేడి రొట్టెలు, ఎర్రటి కారం పచ్చడి తీసుకువచ్చింది. ఓహో, ఏమి రంగు, ఏమి వాసన గంగమ్మ! నీ చేతుల్లోనే జాదు ఉంది. సరే, ముందు నువ్వొకటి తీసుకో, నేనొకటి తీసుకుంటాను. ఇద్దరూ తలా ఒక రొట్టె తమ విస్తరాకుల్లో వేసుకున్నారు. పచ్చడి నంజుకొని ఆబగా తినడం మొదలుపెట్టారు. అబ్బా, అద్భుతం గంగమ్మ! నా జన్మ ధన్యమైంది. అవునండి, నేను వండాను కదా. అందులోనూ నా కష్టం, ప్రేమ కలిశాయి కదా. అందుకే అంత రుచి. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరూ తమ తమ రొట్టెల్ని మింగేశారు. ఆకలి ఇంకా తీరలేదు. రుచి మరిగారు. ఇప్పుడు ఇద్దరి కళ్ళు ఆ పళ్లెంలో మిగిలి ఉన్న 3వ రొట్టె మీద పడ్డాయి. సూరయ్య తన చెయ్యి ఆ 3వ రొట్టె వైపు చూపాడు. వెంటనే గంగమ్మ కూడా తన చెయ్యి చాపి సూరయ్య చేతిని అడ్డుకుంది. ఆగండి, ఎక్కడికి వెళ్తోంది మీ చెయ్యి? ఎక్కడికి వెళ్తుంది గంగమ్మ? ఆ రొట్టె కోసమే. నేను తీసుకొని తింటాను. నాకింకా ఆకలి తీరలేదు. మీకు ఆకలి తీరకపోతే నాకు తీరలేదు. ఆ రొట్టె నేనే తింటాను. అదేంటి గంగమ్మ, నేను ఇంటి యజమాన్ని. నేను తింటేనే నీకు బలం వచ్చినట్టు కదా. ఆ రొట్టె నాకివ్వు. యజమాని అయితే ఏంటి? ఈ బియ్యం ఎవరి వల్ల రొట్టెల్లా మారాయి? నేను పొద్దున్నుంచి రోట్లో దంచి పిండి చేసి పొగ తగులుతున్నా లెక్క చేయకుండా కట్టెల పొయ్యి ముందు కూర్చొని కష్టపడి వండితేనే కదా అయ్యాయి. కాబట్టి రొట్టె నాదే. ఓసి నీ కష్టం కోలా, నువ్వు వండితే అయ్యిందా? అసలు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? నేను పొద్దున్నే ఎండనక వాననక ఊరంతా తిరిగి గంటలు గంటలు నిలబడి అడుక్కుంటేనే కదా ఆ బియ్యం ఇచ్చారు. నేను చాలా కష్టపడి బిచ్చం ఎత్తుకుంటేనే బియ్యం వచ్చాయి. అందువల్ల ఆ రొట్టె నాకే చెందాలి. కాదు, నేను చాలా కష్టపడి రొట్టెలు చేశాను. ఆ రొట్టె నాదే. అసలు బియ్యమే లేకపోతే నువ్వు గాలిని వండుతావా? నాకే చెందాలి. నాకే చెందాలి. ఇలా ఇద్దరూ ఆ ఒక్క రొట్టె కోసం పీకల దాకా అరుచుకొని చాలాసేపు తగలాడుకున్నారు. ఎవరూ తగ్గడం లేదు. ఆ రొట్టెని సగం సగం పంచుకోవాలన్న ఆలోచన ఆ ఇద్దరి మూర్ఖపు బుర్రలకి రాలేదు. పూర్తి రొట్టె తినాలన్నదే వాళ్ల పంతం. గొడవ చాలాసేపు జరిగింది. అప్పుడు సూరయ్య ఒక ప్రతిపాదన తెచ్చాడు. గంగమ్మ, ఇలా మనం అరుచుకుంటే లాభం లేదు. రొట్టె చల్లారిపోతుంది. మనం ఒక పందెం పెట్టుకుందాం. ఎవరైతే ఆ పందెంలో గెలుస్తారో ఆ 3వ రొట్టె వాళ్లే తినాలి. సరేనా? సరే, ఏంటి ఆ పందెం? నేనెందుకు భయపడతాను? ఇద్దరం కళ్ళు మూసుకొని కదలకుండా పడుకోవాలి. నోరు తెరిచి మాట్లాడకూడదు. ఎవరు ముందు కదిలితే లేదా ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క. గెలిచిన వారు ఆ 3వ రొట్టెను దర్జాగా తినాలి. ఏమంటావు? ఈ పందెం నాకు సమ్మతమే. నేను అస్సలు కదలను. ఏకంగా విగ్రహంలా పడుకుంటాను. రొట్టె నాకే దక్కుతుంది, చూసుకో. అది తేలుతుందిలే. రా పడుకుందాం. గడియ పెట్టు. ఇద్దరూ తలుపులు గడియ పెట్టుకుని పళ్లెంలో ఉన్న 3వ రొట్టె మీద ఒక గిన్నె బోర్లించి ఆ పళ్లెం పక్కనే చెరుకు వైపు కళ్ళు మూసుకొని శవాల్లా కదలకుండా పడుకున్నారు. చీమ కుట్టినా కదలట్లేదు, దోమ కుట్టినా మాట్లాడట్లేదు. ఒకరినొకరు ఓడించాలనే పంతంతో మిగుసుకుపోయి నిద్రపోయారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు బారెడు పొద్దెక్కినా సూరయ్య గుడిసె తలుపులు తెరుచుకోలేదు. సాధారణంగా సూరయ్య ఉదయం 6 గంటలకే
జోలు పట్టుకొని భవతీ భిక్షాందేహి అంటూ ఊళ్ళోకి వస్తాడు. గంగమ్మ వాకిలి ఊడుస్తూ కనిపిస్తుంది. కాని ఇద్దరి అలికిడి రాలేదు. పక్కింటి వాళ్ళైన రామయ్య, సుబ్బయ్య, పుల్లయ్య గుడిసె బయట చేరారు. ఏంట్రా సుబ్బయ్య, సూరయ్యగాడి తలుపులు ఇంకా వేసే ఉన్నాయి. వాడు ఎప్పుడూ ఇంతసేపు పడుకోడే. సూరయ్య, ఓ సూరయ్య, ఓ గంగమ్మ, తలుపులు తీయండి. ఎంతసేపు నిద్రరా? సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఇద్దరు వింటున్నారు కాని పందెం భయంతో మాట్లాడితే రొట్టె పోతుందని ఎవరూ నోరు మెదపడం లేదు. నాకెందుకో అనుమానంగా ఉందిరా. అసలు ఉలుకు పలుకు లేదు. ఆగు, ఆ కిటికీ సందులోంచి చూస్తాను. రామయ్య కిటికీ సందులో నుంచి చూశాడు. లోపల సూరయ్య, గంగమ్మ నేల మీద చెక్కలా బిగుసుకుని కదలకుండా పడుకుని ఉన్నారు. అమ్మో పొల్లయ్య, దారుణం జరిగిపోయిందిరా. లోపల ఇద్దరూ కదలకుండా పడి ఉన్నారు. ప్రాణాలు పోయినట్టున్నాయి. ఏంటి, పోయారా? ముగ్గురూ కలిసి బలమంతా ఉపయోగించి తలుపులను ఢబేల్మని విరగ్గొట్టి లోపలికి వచ్చారు. లోపల దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు. సూరయ్య, గంగమ్మ కళ్ళు మూసుకుని ఉన్నారు. సుబ్బయ్య వెళ్లి సూరయ్య చెయ్యి పట్టుకుని చూశాడు. వాడు ఊపిరి బిగబట్టి ఉన్నాడు కాబట్టి నరాలు కూడా సరిగ్గా తెరడం లేదు. అయ్యో సూరయ్య, ఎంత పని జరిగిపోయిందిరా. పాపం ఇద్దరూ ఒకేసారి చనిపోయారే. నిన్న మొన్నటిదాకా మనతో నవ్వుతూ తిరిగారు కదరా. బహుశా నిన్న రాత్రి ఆహారం వికటించి ఉంటుందేమోరా. పాపం దిక్కులేని వాళ్ళు. వీళ్ళకి దాన సంస్కారాలు చేసే బాధ్యత మనదే. ఊర్లో వాళ్లకు కబురు పంపు. అక్కడ ఏడుస్తుంటే కింద పడుకున్న సూరయ్యకి, గంగమ్మకి లోపల నవ్వు వస్తుంది, కోపం వస్తుంది. కాని వాళ్లు కదిలితే రొట్టెపోతుందని పీనుగుల్లాగా నటిస్తున్నారు. ఒరే వెధవల్లారా, నేను చావలేదురా, పందెంలో ఉన్నాను. కానీ నేను ఇప్పుడు కదిలితే గంగమ్మ గెలిచేస్తుంది, రొట్టె దాని పాలవుతుంది. నన్ను మోసుకెళ్ళినా సరే నేను మాత్రం కదలను. ఎలాగైనా ఆ రొట్టె నాకే దక్కాలి. గంగమ్మ తనలో తాను, ఆయన కదలట్లేదు, నేను కదిలితే నేను ఓడిపోతాను. ఈ ఊరి జనం నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా సరే నా నోరు తెరవను, మూడవ రొట్టె నాకే. ఊరి జనమంతా గుమికూడారు. అయ్యో పాపం, భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చనిపోయారని ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. పుల్లయ్య, సుబ్బయ్య కలిసి 2 పాడలు సిద్ధం చేశారు. సూరయ్యను ఒక పాడ మీద, గంగమ్మను మరో పాడ మీద పడుకోబెట్టారు. తాళ్లతో గట్టిగా కట్టారు. పుల్లయ్య, దేవుడు ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్లాడు. ఇద్దరిని పక్కపక్కనే ఉంచి దహనం చేద్దాం. రామనామ సత్యహే అంటూ శవయాత్ర మొదలైంది. డప్పుల మోతలు, బంధువుల ఏడుపుల మధ్య వాళ్ళిద్దరినీ మోసుకుని ఊరి చివర ఉన్న శ్మశానానికి తీసుకెళ్తున్నారు. పాడమీద ఉన్న సూరయ్యకి భయం వేస్తోంది. అమ్మో, వీళ్ళు నిజంగానే నన్ను శ్మశానానికి తీసుకెళ్తున్నారు. ఆ గంగమ్మ ఏమైనా కదులుతుందేమో చూద్దాం. సగం కన్ను తెరిచి చూశాడు. మరోవైపు గంగమ్మ పరిస్థితి కూడా అంతే. శ్మశానం రానే వచ్చింది. సుబ్బయ్య, పుల్లయ్య కలిసి ఒక పెద్ద చితి పేర్చారు. సూరయ్య, గంగమ్మ ఇద్దరినీ పక్కపక్కని ఆ కట్టెల చితి మీద పడుకోబెట్టారు. పాపం, వీళ్ళకి ఎవరూ లేరు. నేనే వీళ్ళకి తలకొరివి పెడతాను అని నిప్పు పెట్టాడు. మంటలు మెల్లగా రాజుకుంటున్నాయి. పొగ వస్తోంది. వేడి నెమ్మదిగా పెరుగుతోంది. మంటలు పైకి ఎగిసి గంగమ్మ కాలి పాదాలకు చురుక్కున తగిలాయి. చుర్రుమని చర్మం కాలుతున్న వాసన, విపరీతమైన నొప్పి. గంగమ్మకి ఆ కాలుతున్న మంటల వేడి, నొప్పి తట్టుకోవడం అసాధ్యం అనిపించింది. రొట్టె కంటే ప్రాణమే ముఖ్యం అనిపించింది. భయం వణుకు పుట్టించింది. అంతే, గంగమ్మ పందెం మర్చిపోయి ప్రాణభయంతో, అమ్మో కాలిపోతున్నాను రోయ్, నా కాలు కాలిపోతుంది అని పెద్దగా అరుస్తూ చితి మీద నుంచి చటుక్కున లేచి కూర్చుంది. గంగమ్మ నోరు విప్పి అరిచిందో లేదో, పక్కనే శవంలా పడుకున్న సూరయ్యకి ఎక్కడ లేని ఆనందం, బలం వచ్చేశాయి. మంటల్ని కూడా లెక్క చేయకుండా తాను వెంటనే చితి మీద నుంచి లేచి గంతేశాడు. సూరయ్య 2 చేతులు గాల్లోకి ఎత్తి విజయ గర్వంతో పిచ్చివాడిలా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. నేనే గెలిచాను. నాకు 2, నీకు 1. అవును, నాకు 2, నీకు 1. అప్పటికే అక్కడ మంటలు రాజుకునున్నాయి. అకస్మాత్తుగా చచ్చిపోయారనుకున్న 2 వ్యక్తులు మంటల్లో నుంచి లేచి కూర్చోవడం, అందులోనూ సూరయ్య లేచి నిలబడి దయ్యంలా 2 చేతులు ఎత్తి నాకు 2, నీకు 1 అని అరవడం చూసి అక్కడ నిలబడి ఉన్న రామయ్య, సుబ్బయ్య, పుల్లయ్యల గుండెలో ఆగిపోయినంత పనైంది.
వాళ్ళు ముగ్గురికి రొట్టెల పందెం గురించి తెలియదు కదా. ఒరే రామయ్య సుబ్బయ్య, వీళ్ళు బతికిలేరురా, దెయ్యాలు అయ్యారు, దెయ్యాలు. అవునరా, వాడి మాటలు విన్నారా? అక్కడ ఉన్నది మనం ముగ్గురమే కదా. వాడేమో ఆ గంగమ్మ దెయ్యంతో అంటున్నాడు, నాకు 2 మనుషులు, నీకు 1 మనిషి, అంటే నాకు 2 నీకు 1 అని పంచుకుంటున్నారురా, మన ముగ్గురిని పీక్కు తిందామని. అమ్మో, పారిపోండ్రోయ్! భయంతో అరుస్తూ ఆ ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఊరు వైపు పరుగులంకించుకున్నారు. చితిమీద ఉన్న సూరయ్య, గంగమ్మ కిందికి దిగారు. పారిపోతున్న వాళ్లను చూసి అసలు విషయం అర్థమైంది. చూశారా మీ పంతం? ఒక రొట్టె కోసం ఊరందరి ముందు నన్ను చంపబోయారు. అయ్యో, నా తప్పు కాదు గంగమ్మ, పంతం నీకు ఉందిగా. సరేలే, ఏదైతేనేం పందెంలో నేనే గెలిచాను కదా, ఆ 3వ రొట్టె నాకే. నీ రొట్టె తగలయ్యా, మనం ఏకంగా శ్మశానానికి వచ్చాం. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మనల్ని దెయ్యాలనుకుని ఊళ్ళో నుంచి తరిమేస్తారు. ఏది ఏమైనా ఇలాంటి చిన్న విషయాలకి ఇంత మూర్ఖంగా పంతాలు పోవడం మనిద్దరిది తప్పే. సూరయ్యకి కూడా తన మూర్ఖత్వం అర్థమైంది. ఇద్దరూ సిగ్గుతో తల దించుకుని ఇంటికి వెళ్లారు. ఊరి వాళ్లకు అసలు విషయం చెప్పి ఒప్పించడానికి వాళ్లకు 1 వారం రోజులు పట్టింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఏ విషయం మీద గొడవ పడకుండా ఉన్నదానిలో సర్దుకుని తినడం అలవాటు చేసుకున్నారు. ఊళ్ళో వాళ్ళు మాత్రం ఎప్పటికీ సూరయ్య రొట్టెల పందెం కథ చెప్పుకొని నవ్వుకుంటూనే ఉంటారు. నీతి: భార్యాభర్తల మధ్య లేదా ఎవరి మధ్య అయినా సరే చిన్న చిన్న విషయాలకు మూర్ఖంగా పంతాలకు పోతే అది పెద్ద ముప్పును తెస్తుంది.